గుడ్ మార్నింగ్ మా ఎవరివన్. అందరికీ వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ మా ఎవరివన్. ఓకే, అందరూ జాయిన్ అయ్యారా? నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందా? ఎస్ సార్ నో? ఓకే, ఒకసారి ఈ వీక్ చెప్పుకున్న క్లాసెస్ అన్ని రివైజ్ చేసుకుందాం, సరేనా? ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, 1 డే కొంచెం లేట్గా జాయిన్ వాళ్ళు, ఓకే, ఈ వీక్ మనం 9 నుంచి చెప్పుకున్నాం కదా. సో కొంచెం ఏదన్నా మిస్ అయ్యి టాపిక్స్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళ కోసము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, సరేనా? ఈ వీక్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? క్యాంపెయిన్ థీమింగ్. వాట్ ఈజ్ మీన్ బై క్యాంపెయిన్ థీమింగ్ అంటే, క్యాంపెయిన్ థీమింగ్ అంటే ఏంటంటే, క్యాంపెయిన్ అంటే ఏంటి, ఓకేనా? అంటే యాడ్ అంటే ఏంటి, యాడ్ గ్రూప్స్ను మనం ఎలా డిసైడ్ చేస్తాము, ఓకే, యాడ్ గ్రూప్స్ని ఎలా డిసైడ్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది, ఓకే, ఆ వెబ్సైట్కు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేసాం. ఫ్లైట్ టికెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక కీవర్డ్ అనేది ఉన్నప్పుడు ఆ కీవర్డ్ను మనం ఎలా సెర్చ్ చేయొచ్చు? ఒక కీవర్డ్ ఉన్నప్పుడు ఆ కీవర్డ్ని ఎలా సెర్చ్ చేయొచ్చు? మనము లొకేషన్ వైజ్ సెర్చ్ చేయొచ్చు, ప్రైజింగ్ వైజ్ సెర్చ్ చేయొచ్చు. అంటే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ వైజ్ ఎలా సెర్చ్ చేయాలో అలా లొకేషన్ వైజ్ సెర్చ్ చేయొచ్చు. ప్రైజింగ్ ఏదైతే ఉందో ప్రైజింగ్ వైజ్ సెర్చ్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ ఏముంటాయో స్పెసిఫికేషన్ వైజ్ సెర్చ్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్నాం, ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, ఓకే, 7 kgs, 8 kgs ఇట్లా అని చెప్పి ఉంటాయి, ఓకే. ఇంకా నియర్ బై ఇట్లా ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదన్నా, ఇప్పుడు ఏదన్నా ఒకటి ట్యూషన్స్ వెబ్సైట్ ఉంది, ఓకే. ట్యూషన్స్ అంటే ఏం కావాలా? లైక్ నియర్ బై ట్యూటర్, ఇంగ్లీష్, ఐ నీడ్ ఇంగ్లీష్ ట్యూటర్. ట్యూటర్ అంటే ఎవరు? టీచర్, ఓకే. ఐ నీడ్ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ నియర్ మీ, ఇంగ్లీష్ టీచర్ ఇన్ విజయవాడ, ఓకే, ఇంగ్లీష్ టీచర్ ఇన్ అనంతపూర్, ఇంగ్లీష్ టీచర్ ఇన్ హైదరాబాద్, ఓకే. ఇలా సెర్చ్ చేస్తాం. ఇంకా ఇంగ్లీష్ టీచర్ లైక్ లైక్ ఇంగ్లీష్ ట్యూషన్ అండర్ లైక్ 10,000 రూపీస్, ఇంగ్లీష్ ట్యూషన్ అండర్ 2,000 రూపీస్ అంటే 2,000కి ఎవరన్నా ప్రొవైడ్ చేస్తారా, ఓకే. ఇట్లా డిఫరెంట్గా సెర్చ్ చేస్తాం మనం, ఓకేనా? డిఫరెంట్గా సెర్చ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా ఇప్పుడు దీన్ని ఏమంటామంటే హై టు లో, హై నుంచి లో వరకు ఏదైతే ఉన్నాయో, ఓకేనా, హై నుంచి లో వరకు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ మనము, ఓకేనా, అంటే హై నుంచి లో వరకు షార్ట్. అంటే ఇప్పుడు కొన్ని కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు సర్చ్ వాల్యూమ్ చూస్తాం. సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంటుంది మనకు? లైక్ సర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఒక కీవర్డ్ని 1000 మంది సెర్చ్ చేసిండ్రు, ఒక కీవర్డ్ని 500 మంది సెర్చ్ చేసిండ్రు, ఒక కీవర్డ్ని 10 మంది సెర్చ్ చేసిండ్రు. 1000 మంది, 500 మంది, 10 మంది, ఈ మూడు తీసుకునేప్పుడు హై ఉంది, మీడియం ఉంది, లో ఉంది కదా. అంటే లో టు హై, హై టు లో, ఇట్లా కీవర్డ్స్ అనేటి ఎక్కడి నుంచి ఎంతవరకు సెర్చ్ చేసినారు, ఎంత సర్చ్ వాల్యూమ్ ఉంది, అంటే లో సర్చ్ వాల్యూమ్ తీసుకుంటున్నామా, ఓకే, మీడియం సెర్చ్ వాల్యూమ్ వరకు తీసుకుంటున్నామా, హై సెర్చ్ వాల్యూమ్ కూడా తీసుకుంటున్నామా, ఇలాంటివన్నీ మనము చూస్తాము.
ఇలాంటివన్నీ చూసి దానిని బట్టి మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. ఓకే, దానిని బట్టి మనము చూసుకుంటాము. ఇంకా మనం ఏం చేస్తాము? ఓకే, ఇంకా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాము? లైక్ అంటే ఇప్పుడు ఒక కీవర్డ్ సెర్చ్ చేసాం. ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్కి ఏమైంది? ఇప్పుడు ఈ ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేశాను. ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది? ఫ్లైట్ టికెట్స్ రిలేటెడే ఓపెన్ అయినాయి. అదే నేను ఇక్కడ, ఓకేనా, అదే నేను ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ అని సెర్చ్ చేస్తాను. ఐస్ క్రీమ్స్ అని సెర్చ్ చేస్తే నాకు ఐస్ క్రీమ్సే వచ్చినాయి. చూడండి, ఐస్ క్రీమ్స్ రిలేటెడ్ వెబ్సైట్సే, అంటే దానికి రిలేటెడ్ కంటెంట్, దానికి రిలేటెడ్ ఇమేజెస్ అవి మాత్రమే వస్తాయి నాకు. నేను ఏదైతే సెర్చ్ చేస్తున్నానో అది మాత్రమే వస్తుంది. కానీ ఇప్పుడు నేను రిలేటెడ్ ఇప్పుడు ఒకటి సెర్చ్ చేస్తే నాకు వేరేది రాదు కదా. దీన్ని ఏమంటామంటే రిలివెంట్ అంటాం. రిలివెంట్ ఆర్ ఇర్రిలివెంట్ అంటాం. ఓకేనా, రిలివెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి రిలేటెడ్గా ఉండేదే అది రిలివెంట్. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ అని సెర్చ్ చేస్తే చాక్లెట్స్ బిస్కెట్స్ వచ్చినాయి అనుకో, అదేమవుతుంది? ఇర్రిలివెంట్ అవుతుంది. ఐస్ క్రీమ్ అని సెర్చ్ చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ వస్తే అది ఇర్రిలివెంట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేశాను. ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఫ్లైట్ టికెట్స్ రావాలి కానీ వేరే రాకూడదు కదా. ఫ్లైట్ టికెట్స్ ఉండాలి. ఫ్లైట్ టికెట్స్ కాకుండా మిగతా ఏది వచ్చినా నాకు ఏమవుతుందంటే అది ఇర్రిలివెంట్ అవుతుంది. అంటే నా బిజినెస్కు మ్యాచ్ కాదు. ఎప్పుడైనా సరే మనం ఒకటికి సెర్చ్ చేస్తున్నామంటే అది పర్ఫెక్ట్గా మన బిజినెస్కి అనేది మ్యాచింగ్గా ఉండాలి. మన బిజినెస్కి మ్యాచ్ కాకపోతే అది మనం చేసింది కాదు. అప్పుడు రిలివెంట్ అంటే అప్పుడు అన్వాంటెడ్ ట్రాఫిక్ వస్తుంది. అన్వాంటెడ్ ట్రాఫిక్ అంటే ఏంటంటే మనం ఒకటి క్లిక్ చేస్తే ఒకటి వస్తే జనాలు అసలు రారు, సరిగ్గా ఉండదు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? ఈ కీవర్డ్ సెర్చ్ చేసి దీని ద్వారా ఎందుకు చూసుకుంటాం? జనాలు రావాలనే కదా, మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ కావాలి కదా. మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ కావాలి. మనకు లైక్ లీడ్స్ రావాలి, కాల్స్ రావాలి, వాళ్ళందరూ మన ప్రోడక్ట్స్ కొనాలి, మన బిజినెస్ అనేది ఇంక్రీజ్ కావాలి. ఓకే, ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవ్వాలనే కదా కోరుకుంటుంది. బిజినెస్ అనేది డౌన్ అవ్వాలని ఎవరు పెట్టరు కదా. సో ఆ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే, ఆ బిజినెస్ మంచి ప్లేస్కి ముందుకు వెళ్ళాలంటే, ఆ బిజినెస్లో లైక్ జనాలు ఎక్కువ మంది రావాలంటే, ఆ బిజినెస్లో సేల్స్ పెరగాలనే, ఆ బిజినెస్ కాంపిటీటర్స్ ఎవరో తెలుసుకోవాలనే ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు మన బిజినెస్ కాంపిటీటర్స్ అంటే ఎవరు వస్తారు? మనది ఏదైతే బిజినెస్ ఉందో దానికి రిలేటెడే వాళ్ళ కాంపిటీటర్స్ వస్తారు. మనకు ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి రిలేటెడ్ ఏదైతే ఉందో దాని వాళ్ళని మాత్రమే మనకు కాంపిటీటర్స్గా మనం చూస్తాము. ఓకేనా, వాళ్ళని మాత్రమే మన కాంపిటీటర్స్గా చూస్తాము. అంటే ఎలా? ఇప్పుడు మనది ఐస్ క్రీమ్ బిజినెస్ అనుకో, ఐస్ క్రీమ్ రిలేటెడ్ మనకు ఆపోజిట్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అంటే ఐస్ క్రీమ్ వాళ్ళే మనకు కాంపిటీటర్స్. ఇప్పుడు మనది ల్యాప్టాప్ బిజినెస్ అనుకో, ల్యాప్టాప్ వాళ్ళే మన కాంపిటీషన్. మనది చెప్పుల బిజినెస్ అనుకో, చెప్పుల వాళ్ళే మనకు కాంపిటీషన్. మనది లైక్ ఓకే, ఓకే, అలా మనది ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ రిలేటెడ్ వాళ్ళే మన కాంపిటీటర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనము తీసుకొని చూడండి. ఇప్పుడు యాడ్ గ్రూప్స్ అంటే ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్స్ అంటే మనం ట్యూషన్స్ వెబ్సైట్ అనేది చూసామనుకో, ట్యూషన్స్ వెబ్సైట్ అనేది చూస్తే మనకి ఏమవుతుంది? ఆ ట్యూషన్స్ వెబ్సైట్ అనేది మనకి ఏమవుతుంది? ట్యూషన్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ట్యూషన్స్ వెబ్సైట్ లో మనకి ఏంటి? లెసన్స్ అని ఉంటుంది, నియర్ మీ అని ఉంటుంది, బిగినర్స్ అని ఉంటుంది, క్లాసెస్ అని ఉంటుంది, కిడ్స్ అని ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లైక్ వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నామనుకో, వాషింగ్ మిషన్ తీసుకుంటే లొకేషన్ వస్తుంది, ప్రైజింగ్ వస్తుంది. ఓకే, ఇంకా దాంతో స్పెసిఫికేషన్స్ వస్తాయి, సర్వీసెస్ వస్తాయి. ఫ్రిడ్జ్ తీసుకునే అంతే. ఫ్రిడ్జ్ అంటే ఏంటి? లొకేషన్ వైజ్ తీసుకోవచ్చు, ఫ్రంట్ లోడ్, టాప్, సెమీ ఆటోమేటెడ్, ఆటోమేటెడ్, ఇట్లా. అదే ఫ్రిడ్జ్ కట్లయితే 6 లీటర్స్, 10 లీటర్స్, 20 లీటర్స్, డబుల్ డోరు, సింగిల్ డోరు, త్రిబుల్ డోరు,
ఇలాంటి ఫ్రిడ్జ్ టైప్స్ ఉంటాయి. ఓకేనా? అంటే వీటిల్లో ఇట్లా ఉంటాయి. థీమింగ్ అంటే ఏంటంటే, థీమింగ్ మీన్స్ దేనికి రిలేటెడ్ దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అన్నామనుకో, ప్రైజ్ రిలేటెడ్ కీవర్డ్స్ ను థీమింగ్ అంటాం. అదే లొకేషన్ అనుకో, లొకేషన్ రిలేటెడ్ కీవర్డ్స్ తీసుకోవడమే థీమింగ్ అంటాం. ఈ థీమింగ్ లో ఏది కరెక్ట్ ఉండదు, ఏది రాంగ్ ఉండదు, ప్రతి ఒక్కటి మనం మ్యాచ్ టైప్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ గా మనము తీసుకోవాలి. ఓకే, మనకు ఇందులో మనం ఏంటంటే బెస్ట్ గా మనము ఎక్కువ కన్సిడర్ చేసేది ప్రైజ్ మ్యాచ్ చూసుకుంటాం. ప్రైజ్ మ్యాచ్ లో ప్రతి దానికి మంచిగా బెటర్ గా ఉంటాయి. ఒక్కొక్క యాడ్ గ్రూప్ కు మినిమం 5 to 10 కీవర్డ్స్ తీసుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మనం థింక్ చేసినాం అనుకో, 5 to 10 కీవర్డ్స్ తీసుకుంటే ఆ యాడ్ అనేది చాలా బెస్ట్ గా బెటర్ గా పర్ఫామ్ అవుతుంది. ఆ యాడ్ అనేది చాలా బెస్ట్ గా బెటర్ గా పర్ఫామ్ అవుతుంది. అంతేగాని అంతకంటే తక్కువ తీసుకునేం అనుకో, మనకు అంతకంటే ఎక్కువ తీసుకునే కానీ అంటే మరీ ఎక్కువ కీవర్డ్స్ ఉండేటట్లు, మరీ తక్కువ కీవర్డ్స్ ఉన్నాయి కానీ అంత బెటర్ గా అనిపించదు అనమాట. ఓకేనా? ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన యొక్క క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. మన యొక్క క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే మనకు మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. మన బిజినెస్ డెవలప్ అవ్వడం అంటే ఎట్లా? ఎక్కువ పర్సన్స్ రావడం, ఎక్కువ పర్సన్స్ విజిట్ చేయడం, మన వెబ్సైట్, మన ఆఫీస్ని విజిట్ చేయడం, మనకు వచ్చి సేల్స్ పెరగడం, ఇట్లా అవుతాయి. మన లో పర్ఫార్మెన్స్ ఉందనుకో, అసలు గూగుల్లో సెర్చ్ చేసిన టాప్లో కూడా రాకపోయింది అనుకో, అప్పుడు మనం ఎంత చేసినా కానీ వేస్ట్ అవుతుంది కదా. మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ మనకు వేస్ట్ అవుతుంది. అప్ టు ఈ టాపిక్ వరకు క్లియరా? క్యాంపెయిన్ థీమింగ్ క్లియరా? క్యాంపెయిన్ థీమింగ్ క్లియర్ అంటే నెక్స్ట్ క్యాంపెయిన్స్, ఒక గూగుల్ యాడ్ అకౌంట్లో ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయని చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక గూగుల్ యాడ్ అకౌంట్లో, ఓకేనా, ఇది మన గూగుల్ యాడ్ అకౌంట్ అనుకుందాం. ఇది మన గూగుల్ యాడ్స్ అకౌంట్. ఈ అకౌంట్కి గాను, ఓకేనా, ఈ అకౌంట్కి గాను, ఓకే, ఈ అకౌంట్కి గాను మనకు 10,000 క్యాంపెయిన్స్ ఉంటాయి. ఒక ఈచ్ అకౌంట్కి మనకు 10,000 క్యాంపెయిన్స్ ఉంటాయి. 10,000 క్యాంపెయిన్స్ ఉంటాయి. 10,000 క్యాంపెయిన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఈచ్ క్యాంపెయిన్కు అంటే ఒక్కొక్క క్యాంపెయిన్కి గాను 20 యాడ్ గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క క్యాంపెయిన్కి గాను 20 యాడ్ గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క క్యాంపెయిన్కి గాను 20 యాడ్ గ్రూపులు ఉంటాయి. నెక్స్ట్ అందులో మొత్తం ఓవరాల్ అకౌంట్కి గాను 50 lakh కీవర్డ్స్ అంటే 5 billion కీవర్డ్స్ ఉంటాయి. 1 billion ఈక్వల్ టు 10 lakhs. 1 billion ఈక్వల్ టు 10 lakhs. అట్లా 50 lakh కీవర్డ్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అన్ యాడ్ గ్రూప్? యాడ్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరీ యాడ్ గ్రూప్ కు 3 యాడ్ కాపీస్ అనేది పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తాం. ఎవరీ యాడ్ గ్రూప్ కు 3 యాడ్ గ్రూప్స్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాం. క్యాంపెయిన్స్ అంటే ఇప్పుడు ఈ క్యాంపెయిన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ క్యాంపెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్యాంపెయిన్స్ ఎండ్ టు ఎండ్ చూడండి, ఇవన్నీ క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేసినట్టు. ఇందులో వచ్చేది యాడ్ గ్రూప్. ఓకేనా? ఇవి యాడ్ గ్రూప్. ఓకేనా? ఈ యాడ్ గ్రూప్ లో ఇక్కడ యాడ్స్ రాస్తాం మనం కంటెంట్ లో. అంటే 15 headlines 4 descriptions రాస్తామని చెప్పాను కదా. 15 headlines 4 descriptions రాస్తామని చెప్పాను కదా. ఈ 15 headlines 4 descriptions అనేటివి మనకు, ఓకేనా, 15 headlines 4 descriptions అనేటివి మనకు మెయిన్ గా అందులో ఎన్ని ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఇట్లా ఇలాంటి యాడ్ కాపీస్ అనేటివి 3 రాస్తాం. ఇలా యాడ్ కాపీస్ అనేటివి 3 రాస్తాం మనం. ప్రతి దాంతో ఒక యాడ్ గ్రూప్ అనేది 3 యాడ్ కాపీస్ అనేటివి మనం రాస్తాం. 3 యాడ్ కాపీస్ రాసి ఆ 3 యాడ్ కాపీస్ లో మనం నీట్గా చూస్తాం. ఈ మనకు దీనంతా ఏంటంటే సర్చ్ యాడ్ ఫార్మాట్ మనకి ఏముంటుందంటే 2 types ఉంటుంది అనమాట. ఈటీఏ యాడ్స్ అండ్ ఆర్ఎస్ యాడ్స్. ఇప్పుడు ఈటీఏ లేదు. ఈటీఏ అంటే ఎక్స్పాండెడ్ సర్చ్ యాడ్. అది అనేది ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు అది తీసేసినాం. ఇప్పుడు ఓన్లీ ఆర్ఎస్ఏ యాడ్స్ అంటే రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్. రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ మాత్రమే ఉన్నాయి. రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ అంటే ఏంటి? 15 headlines 4 descriptions. 15 headlines. ఆర్ఎస్ఏ అంటే 15 headlines 4 descriptions ఉంటాయి. అండ్ ఆన్సరంగా ఏముంటాయి? 2 పాత్లు ఉంటాయి. ఓకేనా? 2 paths ఉంటాయి. అండ్ ఒక ఫైనల్ యూఆర్ఎల్ ఉంటుంది. 2 paths అండ్ ఫైనల్ యూఆర్ఎల్ ఉంటుంది. దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. 15 headlines 4 descriptions. ఆర్ఎస్ఏ అంటే రెస్పాన్సివ్ సర్చ్ యాడ్. ఆర్ఎస్ఏ మీన్స్ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఫైనల్ యూఆర్ఎల్ అంటే ఏంటి? ఫైనల్ యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్నే మనము ఫైనల్ యూఆర్ఎల్ అంటాం. మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేక్ మై ట్రిప్ అని ఉంది కదా, దీని కింద HTTPS ఇట్లా ఉంది అని చెప్పి కదా.
ఇలాంటి దాన్ని మనము మన వెబ్సైట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది రియల్ టైంలో. ఇక్కడ ప్రివ్యూ చూసినప్పుడు కూడా చూడండి www.flipkart.com అని చెప్పి ఇక్కడ ఉంది ఫ్లిప్కార్ట్ ఇమేజ్ పైన ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ డిస్ప్లే పాత్. ఒక్కొక్క డిస్ప్లే పాత్లో ఎన్ని ఉంటాయంటే ఓకేనా, ఒక్కొక్క డిస్ప్లే పాత్లో మనకు ఈచ్ డిస్ప్లే పాత్ వచ్చి 15 క్యారెక్టర్స్ ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లే పాత్ 15 క్యారెక్టర్స్ ఉంటుంది, సెకండ్ డిస్ప్లే పాత్ 15 క్యారెక్టర్స్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ డిస్ప్లే పాత్ 15 క్యారెక్టర్స్ ఉంటుంది, సెకండ్ డిస్ప్లే పాత్ కూడా 15 క్యారెక్టర్స్ అనేది మనకు ఉంటుంది. ఈ డిస్ప్లే పాత్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం ఇక్కడ చూసినామంటే ఇక్కడ చూడండి www.exco.com తర్వాత ఫ్లైట్ బుకింగ్ అనేది, ఇక్కడ చీప్ ఫ్లైట్స్ అనేది, ఇక్కడ బుక్ ఫ్లైట్స్ అనేది అంటే డిఫరెంట్ మన వెబ్సైట్ తర్వాత పక్కన మనకు ఆఫర్ లాగా మనం ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఓకే, మనం ఆఫర్ లాగా ప్రొవైడ్ చేస్తే అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినారంటే చూడండి ఇందాక www.flipkart.com అని మాత్రమే ఉంది. ఓకేనా, www.flipkart.com అని మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ తర్వాత కూడా స్లాష్ ఉంది. ఎందుకు, ఇక్కడ 2 డిస్ప్లే పాత్రలు ఉన్నాయి, 2 డిస్ప్లే పాత్రలు ఉన్నాయి కాబట్టి ఆ డిస్ప్లే పాత్రను బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ మనం 15 హెడ్లైన్స్ 4 డిస్క్రిప్షన్స్ ఉంటాయి. చూడండి హెడ్లైన్స్ 15 4/15 అంటే 4 రాసినారు. ఓకే, డిస్క్రిప్షన్స్ 3/4 ఉన్నాయి. అంటే ఈచ్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ 30 ఉంటాయి. చూడండి ఇది చూడండి, ఈచ్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ 30 ఉంటాయి. ఈచ్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ 30 ఉంటాయి. చూడండి 30/30 అంటే ఈచ్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ మనకు 30 ఉంటాయి. అంటే 1 నుంచి 30 ఉంటాయి. అసలు 0 ఇవ్వకూడదు. ఓకే, అంటే మినిమం 3 అన్న కంపల్సరీ ఇవ్వాలి. మినిమం 3 అన్న మనము కంపల్సరీ ఇవ్వాలి. మినిమం 3 హెడ్లైన్స్ కంపల్సరీ ఇవ్వాలి. అసలు 0 ఏమి ఇవ్వకుండా అయితే చేయకూడదు. ఇట్లా మనము ఒక 15 హెడ్లైన్స్ చేస్తాం. ఇట్లా మనము 15 హెడ్లైన్స్ చేస్తాం. ఈ 15 హెడ్లైన్స్ చేసి దానిని బట్టి మనము చేస్తాం. ఓకే, ఈచ్ హెడ్లైన్ యొక్క క్యారెక్టర్ వచ్చి 30 ఉంటుంది. డిస్క్రిప్షన్స్ 4 డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఈచ్ డిస్క్రిప్షన్ యొక్క క్యారెక్టర్ వచ్చి ఓకేనా, ఈచ్ డిస్క్రిప్షన్ యొక్క క్యారెక్టర్ ఈచ్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ వచ్చి 90 క్యారెక్టర్స్ ఉంటుంది. ఈచ్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ 90 క్యారెక్టర్స్ ఉంటుంది. చూడండి 90 అని. ఓకేనా, ఇవి ఎక్కడ కనిపిస్తాయి, మనం హెడ్లైన్స్ రాసినట్టు పైన చూడండి, ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇమేజ్ సర్చ్ ఫర్ ది ప్రొడక్ట్స్, ఇవి హెడ్లైన్స్ పైన ఉండేది. ఓకేనా, కింద ఉండేది ఫైండ్ ద లార్జెస్ట్ సెక్షన్ ఫ్రమ్ ఆల్ సెలెక్షన్ ఫ్రమ్ ఆల్ బ్రాండ్స్ అట్ ది లోయెస్ట్ ప్రైజెస్ ఇన్ ఇండియా, పేమెంట్ ఆప్షన్స్, COD, EMI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ మోర్. ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ మనకు డిస్క్రిప్షన్స్ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకు డిస్క్రిప్షన్స్. ఓకేనా, అవన్నీ మనకు డిస్క్రిప్షన్స్. ఓకే, ఇవన్నీ మనకు డిస్క్రిప్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకా ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ కింద వస్తాయి, అది మళ్ళీ చెప్తుంది. ఓకే, ఇవన్నీ మనకు యాడ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 15 హెడ్లైన్స్ 4 డిస్క్రిప్షన్స్ ఎందుకు ఇస్తారంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి, అంటే హెడ్లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మినిమం మనకు ఇక్కడ గూగుల్ యాడ్స్ ప్రివ్యూలో మినిమం మనకి ఇక్కడ కనిపించేది, ఈ ప్రివ్యూలో కనిపించేది ఏంటంటే ప్రివ్యూలో కానీ రియల్ టైంలో కానీ ఈ హెడ్లైన్ ఉంది కదా, ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని ఇక్కడ 3 హెడ్లైన్స్ కనిపిస్తాయి. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ లో 2 డిస్క్రిప్షన్స్ కనిపిస్తాయి. 3 హెడ్లైన్స్ 2 డిస్క్రిప్షన్స్ కనిపిస్తాయి. ఓకేనా, మినిమం 3 హెడ్లైన్స్ 2 డిస్క్రిప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు అడగచ్చు ఇక్కడ 15 హెడ్లైన్స్ ఎందుకు సార్ అని. 3 హెడ్లైన్స్ కనిపించినప్పుడు 15 హెడ్లైన్స్ ఎందుకు సార్ అని చెప్పి మీరు అడగచ్చు. 15 హెడ్లైన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. డిస్క్రిప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనకు అది ఎలా ఏంటి ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా అవుతుంది అనేది మనము దాన్ని కాంపిటేటివ్గా తీసుకొని చేసుకుంటాము. దాన్ని కాంపిటేటివ్గా తీసుకొని మనం చేసుకొని ఆల్టర్నేట్గా అంటే 15 బెస్ట్ హెడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తే అదే దానికి నచ్చినట్టు అవి ఒక సేమ్ మనం ఎన్నిసార్లు సెర్చ్ చేసినా ఒకటే లాగా కాకుండా డిఫరెంట్గా అంటే ఒక అడ్వాన్స్ లెవెల్లో మనకు చూపిస్తాయి. డిఫరెంట్గా ఒక అడ్వాన్స్ లెవెల్లో మనకు అవి చూపిస్తాయి. ఓకేనా, సమ్ టైమ్స్ గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే 3 హెడ్లైన్స్ వచ్చి అంటే డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చూపిస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అనేది ఇక్కడ యాడ్ ఉంది కదా, ఈ ఫైనల్ URL ఈ హెడ్లైన్స్ ఈ డిస్క్రిప్షన్స్ దగ్గర ఇక్కడ ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ మోర్ అసెట్ టైప్స్, ఇక్కడ ప్రమోషన్స్ కావాలన్నా ప్రైజెస్ కావాలన్నా ఇక్కడే
ఇది టోటల్ యాడ్ అయిపోయిన తర్వాత మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ టోటల్ క్యాంపెయిన్ అయినాక మనం క్రియేట్ చేసుకొని దాన్ని బట్టి మనము ఈ ఎక్స్టెన్షన్స్ అనేది చేసుకుంటాము. ఈ ఎక్స్టెన్షన్స్ అనేది చేసుకొని దీన్ని మనము చేస్తాము. ఎక్స్టెన్షన్స్ అనేది ఎలా చేసుకుంటాము? ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫస్ట్ చెప్పుకుందాం ఎక్స్టెన్షన్స్ ఏంటి. ఓకేనా? ఈ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ వల్ల మెయిన్ మనకి ఏంటంటే మనకు ఎక్స్ట్రా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ వల్ల మనము ఎక్స్ట్రా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కంటెంట్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి? మనము ఎక్స్ట్రా కంటెంట్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి? మనకి ఏం యూజ్ అంటే ఎక్స్ట్రా కంటెంట్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మన యాడ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మన యాడ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి ఎవరైనా చూస్తే ఇప్పుడు అక్కడ చూడలేకపోయినారు, ఫ్లిప్కార్ట్ ఉంది అక్కడ చూడలేకపోయినారు, అప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఓకేనా? మన వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. అదే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది బెస్ట్ ఫాస్ట్ ఫ్లైట్స్ అని చెప్పి డైరెక్ట్ అంటే వెబ్సైట్కి వెళ్ళి మొత్తం తారాడుకోకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి. ఇట్లా ఉండేటన్ని మనం ఏమంటామంటే ఇలా ఇచ్చేటన్ని ఇలాంటివన్నీ మనకు ఓకేనా? ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇవన్నీ మనకు సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అంటాం. సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇట్లా మన వెబ్సైట్ కింద మనకు ఇలా ఎక్స్ట్రాగా మనకు ఉంటాయి. చూడండి, ఇట్లా ఎక్స్ట్రాగా మనకు ఉంటాయి. సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్స్ట్రాగా మనకు యాడ్ అవుతాయి. సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్స్ట్రాగా మనకు యాడ్ అవుతాయి. ఓకే? అదే మనకు రియల్ టైంలో వచ్చి ఇక్కడ ఏం చేస్తాము, అసెట్స్ అని ఉంటుంది. అసెట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మనం చూజ్ చేసుకుంటాం మనం ఏ లింక్ ప్రొవైడ్ చేసుకోవాలని. లేదా మన యాడ్స్ దగ్గరికి వెళ్ళేసి మన యాడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే? ఇంకా సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ అంటే మనకు ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో దాన్ని మనము సైట్ లింక్ ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ కాల్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? మన వెబ్సైట్ దగ్గర మన సెల్ నెంబర్ వస్తుంది. అంటే మనకు సెల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఓకే? మనకు ఎక్స్ట్రా సెల్ నెంబర్ అనేది వస్తుంది. సెల్ నెంబర్ అంటే ఏంటి? మనము కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కాలాజ్ అని కొట్టామనుకోండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ అని కొట్టామనుకోండి, వాళ్ళకు డైరెక్ట్ కాల్ వెళ్ళాలి మనకు. అంటే ఇక్కడ కాల్ సింబల్ వచ్చి డైరెక్ట్ మనం క్లిక్ చేస్తేనే వాళ్ళకు కాల్ వెళ్తుంది. కాలాజ్ అని చెప్పి వాళ్ళకు కాల్ వెళ్తుంది. అలా వచ్చిందని మనం ఏమంటాం అంటే, ఓకేనా? అలా వస్తే మనం ఏం చేస్తామంటే ఇట్లా కాల్ అని చెప్పి వస్తుంది. ఇలా క్లిక్ చేస్తే కాల్ అని వచ్చి ఇక్కడ కాల్ వెళ్తుంది. అదే మనం మొబైల్ నుంచి కాల్ చేసామనుకోండి, కాల్ వెళ్తుంది. డెస్క్టాప్ నుంచి కాల్ చేస్తే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? డెస్క్టాప్లో సిమ్ ఏమి ఉండదు కదా. అంటే ఇక్కడ నుంచి మనం డైల్ చేయలేము. సిమ్ ఉంటే అక్కడ డైరెక్ట్ మనం డైల్ చేయగలుగుతాం. డైల్ చేసి దాన్ని బట్టి మనము అది తీసుకొని చేసుకుంటాము. ఓకే? దాన్ని బట్టి తీసుకొని మనము చేసుకుంటాము. నెక్స్ట్ కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటే మనం ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కేబుల్ కనెక్షన్ 1 year అంటే కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అని అంటాము. కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్స్ట్రాగా మనకు ఏదైనా సర్వీసెస్ ఉంటే ఆ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసేదాన్ని మనము కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి మనము అంటాము. ఓకేనా? ఎక్స్ట్రాగా మనం ఏదైతే సర్వీసెస్ ఉంటాయో ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదాన్ని మనము కాల్అవుట్ ఎక్స్టెన్షన్ అంటాం. అంటే ఇది జస్ట్ నార్మల్గా మనం ఏం చేస్తాం అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. నార్మల్గా మన ఇన్ఫర్మేషన్ అనేది కాల్అవుట్కు ఇస్తాము. ఓకే? ఇక్కడ ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ షిప్పింగ్ అని, 24/7 సర్వీసెస్ అని, లైక్ ప్రైస్ మ్యాచింగ్ ఉంటాయి కదా, ఇట్లా ఎక్స్టెన్షన్ యాడ్స్ అని ఇట్లాంటివన్నీ ఇస్తాం. అంటే డోంట్ డూ ఎనీవేర్ అంటే ఇక్కడ మనము ఈ కాల్అవుట్ అంటే ఏంటంటే మెయిన్ మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో, ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో వాటిని మనం హైలైట్ చేస్తాం. మన మెయిన్ బిజినెస్ యొక్క సర్వీసెస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ మనము మెయిన్ హైలైట్ అనేది చేస్తాము.
నెక్స్ట్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అయిపోయాక లొకేషన్ ఎక్స్టెన్షన్స్. లొకేషన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? ఓకేనా, లొకేషన్ ఎక్స్టెన్షన్స్ అంటే మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాం. ఇప్పుడు దానికి క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే, క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఆ లొకేషన్ క్లిక్ చేయగానే ఇట్లా మ్యాప్ లోకి వెళ్తుంది. లొకేషన్ క్లిక్ చేయగానే ఇలా గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి చూడండి, ఇట్లా గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఆ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది. అంటే మనం ఆ లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళకి కాల్ చేయాలంటే ఎట్లా, వాళ్ళ సర్వీసెస్ ఎంత, మనం ఏదైనా పర్టికులర్గా థింక్ చేయాలంటే ఎట్లా, ఇలా ఒక్కొక్కటిగా దానికి రిలేటెడ్గా అవి మనకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. దానికి రిలేటెడ్గా అవి ఇక్కడ విజిబుల్ అయ్యి దానిని బట్టి అవి ఓపెన్ అవుతాయి. ఇవి స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్. ఓకే, లొకేషన్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్స్. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ఏదైనా బ్రాండ్స్ ఉన్నాయా, మన బిజినెస్ రిలేటెడ్ బ్రాండ్స్ ఏంటి, దాంట్లో ప్రైజెస్ ఏంటి, బెస్ట్ ప్రైజెస్ ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతున్నామా, లేకుంటే ఆ బ్రాండ్స్ లో ఏంటి కలర్స్ ఉంటాయి. ఇప్పుడు షూస్ ఉంటాయి, రెడ్, వైట్, బ్లాక్. కోర్సెస్ ఉంటాయి, ఎంఎస్ ఆఫీస్, టాలెంట్, డిజిటల్ మార్కెటింగ్, సి++, జావా, పైథాన్. ఓకే, ఇట్లా కోర్సెస్ ఉంటాయి. ఇలా మెయిన్ కోర్సెస్ ఏదైతే ఉంటాయో అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్స్ లో మనం చేస్తాం. నెక్స్ట్ యాప్ ఎక్స్టెన్షన్స్. యాప్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే, ఓకేనా, యాప్ ఎక్స్టెన్షన్స్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, మన గూగుల్లోకి వెళ్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా యాప్ అనేది డైరెక్ట్ క్లిక్ చేస్తే, ఓకేనా, డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రైజ్ ఎక్స్టెన్షన్స్. ప్రైజ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే అప్ టు అని చెప్పి చూడండి, అంటే ఫ్రమ్ అప్ టు యావరేజ్ అని చెప్పి ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ అంటే ఎగ్జాక్ట్ గా 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్ టు అంటే అప్ టు 100 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అంటే 1 నుంచి 100, అప్ టు 100 అంటే ఎంత లోపలైనా యావరేజ్ గా ఇక్కడ నుంచి ఉండొచ్చు అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ప్రమోషన్ ఎక్స్టెన్షన్స్. ప్రమోషన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే, ఓకేనా, ప్రమోషన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 5% ఆఫ్ అని చెప్పినాడు. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, అమౌంట్ పెట్టుకోవచ్చు, పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. అమౌంట్ అయితే ఎట్లా, ఎగ్జాక్ట్ గా 5% ఆఫ్ అంటే 5% ఆఫర్ ఇస్తాడు. అప్ టు 5% ఆఫర్ అంటే 1 నుంచి 5 వరకు ఎంతైనా ఇవ్వచ్చు. ఓకేనా, 1 నుంచి ఎంతవరకు ఇది పర్సంటేజ్. అదే డబ్బుల్లో అయితే అప్ టు 100% ఆఫర్ అంటే ఎగ్జాక్ట్ గా 100% ఇస్తాడని. అదే అప్ టు 100 రూపీస్ ఆఫర్ అంటే 100 రూపీస్ ఆఫర్ అంటే ఎంతైనా ఇవ్వచ్చు అని. అదే అప్ టు 100 రూపీస్ ఆఫర్ అంటే 1 రూపీ నుంచి 100 రూపీస్ వరకు ఎంతైనా ఇవ్వచ్చు అని. ఓకేనా, దీంట్లో మనం ఏం చేస్తామంటే మనకు తగిన విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు, మనకు తగిన ఏరియాస్కి వెళ్ళేటట్టు చూసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే, ఓకేనా, ఇక్కడ చూడండి యూజర్ కోడ్. ఇప్పుడు కోడ్ మనం ఏం పెట్టి మీద ఎంఎంటిపిఆర్ఓ ప్రోమో అని చెప్పి ఇచ్చినాడు. ఇప్పుడు ఈ టికెట్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఏమైనాడు, ఈ కోడ్ అనేది యూజ్ చేస్తే ఎంఎంటి ప్రోమో అనే కోడ్ యూజ్ చేస్తే ఫ్లైట్ టికెట్ లో కొంచెము మనకు తగ్గుతుందంట. అది 100 తగ్గచ్చు, 200 తగ్గచ్చు, 500 తగ్గచ్చు, 1000 తగ్గచ్చు, 2000 తగ్గచ్చు, 5000 తగ్గచ్చు, 10,000 తగ్గచ్చు. వాడు ఆఫర్ ఎంతైతే ఇచ్చాడో ఆ ఆఫర్ను బట్టి మనకు అమౌంట్ అనేది లెస్ అవుతుంది. వాడు ఆఫర్ను బట్టి మనకు అమౌంట్ అనేది లెస్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు టోటల్ క్యాంపెయిన్ థీమింగ్ అనే. ఓకేనా, ఒక అకౌంట్ గూగుల్ యాడ్కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇవి. ఓకే, దీన్ని బట్టి మనకు ఇవి మనం A to Z చూసుకుంటాము. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చి రియల్ టైంలో గూగుల్ యాడ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదన్నా ఒకటి సెర్చ్ చేస్తే, ఇక్కడ యాడ్ అనేది చెప్పాను కదా, ఇట్లా టైటిల్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ కీవర్డ్స్ ఎన్ని వచ్చినాయి. ఈ యాడ్ అనేది ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తామో అది మీకు రియల్ టైంలో చూపిస్తాను. నెక్స్ట్ మండే క్లాస్ లో ఈ యాడ్ అనేది రియల్ టైంలో మీకు చూపిస్తాను. ఓకే, రియల్ టైంలో చూపిస్తాను. ఓకే, అటెండెన్స్ వేసుకోండి మా, అటెండెన్స్ అనేది వేసుకోండి. అటెండెన్స్ వేసుకోండి.
ఓకేనా? ఓకే, మా అటెండెన్స్ పంపించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ మండే మీట్ అవుదాం. థ్యాంక్ యూ మా ఎవ్రీవన్. బాయ్.